అది మంచి దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు మన టాపిక్ చెప్పగలేను అన్ని పాయింట్స్, నెక్స్ట్ వీక్ కంటిన్యూ చేస్తాను. ఈరోజు మన టాపిక్ నా గొర్రె నా స్వరము వినును. ఈరోజు మన వాక్యము రాత్రి తండ్రి తెచ్చా, ప్రభు నాకు రేపు నిలబెట్టాలి, ఏం మాట్లాడుతూ నాకు బయలుపరచమని నేను రెడీ అయి పైకి వచ్చేటప్పుడు దేవుడి మాటలు బయలుపరచాలి. అందుకని ఈరోజు మీతో మాట్లాడటానికి దేవుని ఆత్మను సిద్ధపరిచి నిలబెట్టింది. దేవుడికి స్తోత్రములో. ఏమిటంత చెప్పండి అందరూ. నా గొర్రె గట్టిగా వినిపించడం లేదండి నాకు. అసలు నీ గొంత ఏం పడుతుందయ్యా. బయట లేడీస్ సిస్టర్స్ మాట్లాడతాయ్యా, బయట మాట్లాడతారు. ఇప్పుడు చెప్పండి. మంచిది. పై వాళ్ళు చెప్పండి అమ్మ ఒకసారి. నాకు వినబడబోతుపోయింది కాక. నా గొర్రె నా స్వరము. అమ్మ సుజాత నోలేదు అమ్మా, ఎదురుగా ఉన్నావు. పైన సుజాత మాట్లాడమ్మా ప్లీజ్. చెప్పండి. ఓపెన్ యువర్ మౌత్. నా గొర్రె. ఓకే, మంచిది, చాలా సంతోషం. ఈరోజు మన టాపిక్ నా గొర్రె నా స్వరం. దేవుని బిడ్డలారా, అసలు గొర్రెలు ఎవరు? ఏమండి ఇది చదివితే వీటి చదివితే అసలు గొర్రెలు ఎవరండి? ఎవరు చెప్పండి, మీకు తెలిస్తే. మీరే. ఎవరు బిడ్డారా? నా గొర్రెలు ఎవరో ఒకసారి విన్నాం. ఎస్కేల్ గ్రంథము 34వ అధ్యాయము. నా గొర్రెలు నా స్వరం విన్నాను. దాని మీద ఎస్కేల్ గ్రంథము 34వ అధ్యాయము 23వ వచనం చదవండి. వాటిని మేపుటకై నేను నా సేవకుడైన దావీదును వాటి మీద కాపరిగా నియమించెదను. అతడు వాటికి కాపరిగా ఉండి వాటిని మేపును. యెహోవానైన నేను వారికి దేవుడనయ్యుందును. నా సేవకుడైన దావీదు వారికి మధ్య అధిపతిగా నుండును. అంతే అని నేను మాట ఇచ్చున్నాను. సరే దేవుని బిడ్డలారా, ఇక్కడ దేవుడు ఆ గొర్రె మీద కాపరిగా ఉంచాడని మనం విన్నాం. దావీదును కాపరిగా ఉంచాడు. ఇక్కడ మనం వినాలి. దేవుడు కాపరిగా దావీదును ఉంచితే ఆ కాపరి హెచ్చించుకోలేదు. అమ్మా అధికారం ఉంది కదా అని దుర్వినియోగం చేయలేదు. తను స్వనీత చేత దేవుడికి కాపరిగా ఉన్నానని ఏదో ప్రగల్భాలు బ్రతకలేదు, కానీ తగ్గించుకుని ఒక కీర్తన రాశాడు. 23వ కీర్తన. నన్నేమో ఈ గొర్రెల మీద కాపరిగా పెడితే నా మీద కాపరి ఒక ఆయన ఉన్నాడు. అది Lord is my shepherd, I shall not want. యెహోవా నా కాపరండి, నాకేమీ గొడవ లేదు. కాపుడిగా ఉన్న జీవితంలో, కాపుడిగా ఉన్న కుటుంబంలో, కాపుడిగా ఉన్నటువంటి నీ యొక్క ఆత్మీయ జీవితానికి అధికారం ఎంచుకున్నప్పుడు అసలు నీకు పొద్దువే ఉండదు. అది ఇప్పుడు వద్దాం మళ్ళీ ఇంకొక పాయింట్కు. అసలు ఈ జనులు ఈ గొర్రెలు ఎవరు? చదువుదాం. 2వ దినవృత్తాంతం 7:14. చదవాలి. 2వ దినవృత్తాంతం 7:14. త్వరగా ఏది? 7:14. పేరు పెట్టబడిన నా జనులు ఎవరు? ఈ జనులు కొంచెం వెనక్కి పోతాం అంటే వెనక కాదు, ముందుకు పోతాం. ఎవరు ఈ అసలు? గొర్రెల మీద కాపుడిగా వచ్చాడు దావీదు. నిజమే, ఈ గొర్రెలు నా జనులు అన్నాడు. ఈ జనులు అంటే ఎవరబ్బా? ద్వితీయోపదేశకాండం. ఎవరు పెట్టారా? ద్వితీయోపదేశకాండము చేస్తాను.
ద్వితీయోపదేశ కాండము సరే, ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయము 6 నుండి 6-7 వచ్చుతారు. నీవు నీ దేవుడైన యెహోవాకు నీవు నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత జనము. ఈ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను ఎక్కువగా ఎంచి నిన్ను తనకు స్వకీయ జనముగా ఏర్పరచుకొనును. మీరు సర్వ జనముల కంటే జనముల కంటే విస్తార జనమని యెహోవా మిమ్మల్ని ప్రేమించి మిమ్మల్ని ఏర్పరచుకొనలేదు. సమస్త జనముల కంటే మీరు లెక్కకు తక్కువే కదా. అయితే యెహోవా మిమ్మల్ని ప్రేమించిన వాడు కనుకను తాను మీ తండ్రులకు చేసిన ప్రమాణమును నెరవేర్చేవాడు కనుకను యెహోవా బాహుబలము చేత మిమ్మల్ని రప్పించి దాసుల గృహంలో నుండి ఐగుప్తు రాజైన ఫరో చేతిలో నుండి మిమ్మల్ని విడిపించాను. అంతే. 14వ అధ్యాయం అదే ఏది మొదటి వచనం. మీరు మీ దేవుడిని యెహోవాకు దేవుని స్తోత్రములు. హల్లెలూయా. సమస్త జనం అన్నాడు, స్వకీయ జనం అన్నాడు, ప్రతిష్ఠిత జనం అన్నాడు, స్వకీయంగా ఏర్పరచుకుని చేసుకుంటానన్నాడు. మీరు నా బిడ్డలు అన్నాడు. లేకపోతే ఎవరంట దేవుని బిడ్డారా. ఈ ఇశ్రాయేలును బట్ట గొర్రెలు 2 రకంలో ఉన్నారు. ఏమండి? టోటల్గా యావత్ ప్రపంచంలో జనాంగం అందరూ చేస్తున్నారు. గొర్రెలే, ఆయనకు గొర్రెలే, ఇశ్రాయేలీలే. కానీ దేవుడు దృష్టికి ఉన్నటువంటి జనాంగము ఇశ్రాయేలీలుగా ఉన్నటువంటి వారు నిక్కచ్చి సిసలైన ఫిల్టర్ చేయబడిన జనాంగం. వినాలి ఇక్కడ. యావత్ ప్రపంచంలో మతాలు ఉన్నాయి, కులాలు ఉన్నాయి, అవి ఉన్నాయి, ఇవి ఉన్నాయి, రకరకాలు ఉన్నాయి, రకరకాల రేసెస్ జాతులు ఉన్నాయి. ఎన్ని ఉన్నా ఫిల్టర్ చేయబడిన ఒక జాతి, దేవుడు ఉంచుకున్న జాతి, దేవుడు వశంలో ఉన్న జాతి, దేవుడు ఏర్పాటు చేస్తున్న జాతి. అమ్మా, వారికి నీకు గొర్రెలుగా గుర్తించబడి వారు ఒక్కరేగానే ఉన్నారు. ఇన్ని రకాలు లేదు. వారు కూడా మీరు తెలుసుకుంటారంటే చెప్తారు. రెఫరెన్స్ చెప్పమంటారా? చెప్పడేమండి? రోమపత్రిక 9వ అధ్యాయం. రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము. రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము. దేవుని బిడ్డలారా, ఒకసారి మనందరము కొంచెం దేవుని యొక్క విషయాన్ని గమనిద్దాం. 6 నుండి చదవండి. అయితే దేవుని మాట తప్పిపోయినట్టు కాదు. ఇశ్రాయేలు సంబంధులందరూ ఇశ్రాయేలీలు కారు. అబ్రహాము సంతానమైనంత మాత్రము చేత అందరూ పిల్లలు కారు. కానీ ఇస్సాకు వలనైనది ఈ సంతానము అనబడును. అనగా శరీర సంబంధులైన పిల్లలు దేవుని పిల్లలు కారు. కానీ వాగ్దాన సంబంధులైన పిల్లలు సంతానమని ఎంచబడుదురు. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా. అబ్రహాముకు మన ఎవరు కాక ఎంతమంది ఉన్నారు? ఇంకా ఇద్దరు. ఎవరు? 5 హాగరు ముందే శారా హాగరు చెప్పాలి. హాగరు థర్డ్ పర్సన్ కేతురా. దేవుని బిడ్డారా, దేవుడు అక్కడ వారి జనాంగము టోటల్ గా ప్రపంచమంతా ఉన్నటువంటి జనాంగములో దేవుడే కాదు ఫిల్టర్ చేశాడు అనుకోండి, డివైడ్ చేశాడు అనుకోండి, సపరేట్ చేశాడు అనుకోండి, దేవుడి కృప అనుకోండి, ఆయన ఏర్పాటు అనుకోండి, దేవుడు తెచ్చుకున్నవాడు అనుకోండి, ఎనీ హౌ మీ ఇష్టం ఏదైనా అనుకోండి. ఒక జనాంగాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఎవరిని? ఎంతమందిలో నుండి? ప్రపంచంలో ఉన్నటువంటి ఈ 3 ద్వారా వచ్చారు. అమ్మ, శారా నుండి, అది ఇస్సాకు నుండి, అలాగే హాగర్ నుండి, అలాగే కెతురా నుండి. కెతురా నుండి అన్ని జనాంగము వచ్చేసారు. రకరకాల రేసెస్ వచ్చినాయి,
జాతులు. ఇష్మాయేలు నుండి క్షమించండి, హాగరు ఒకే ఒక జాతి ఇష్మాయేలు. దేవుని బిడ్డలారా ఆలోచించండి. ఇస్సాకు నుండి వాగ్దాన సంతతి. ఈ దేశం ఆ దేశం కాదు. ఏమండి, ఈ దేశం ఆ దేశంలో రేసులు లేవు, జాతులని లేవు. ఒకే దానిగా పరిగణించి దేవుడు ఇస్సాకు అనబడినటువంటిదే ఇది నా వాగ్దాన సంతతి. ఏది ఇది చెప్పండి. విడువను నిన్ను ఎడబాయననినా అభయము సంగిన దేవా నా అభయము సంగిన దేవుడు అభయం ఇచ్చేశాడు. ఎప్పటికి అంటానికి ఏమండి, అభయం ఇస్తే ఇద్దరి మధ్య అభయము కుదిరితే, ఒప్పందం కుదిరితే కొద్ది కాలం ఉండవచ్చు, తర్వాత తేడాలు వస్తాయి. భార్య భర్తల మధ్య ఒడంబడికలు ఉంటాయి, ఒప్పందములు ఉంటాయి. అమ్మ ఇలాగా ఉంటాయి, కానీ అవి కొంతకాలానికి అవి డైవర్ట్ కావచ్చు. ఇలాగ రకరకమైన ఉంటాయి లోకంలో ఉండే ఇవన్నీ ఒక తీరైతే యేసు ప్రభువారి ఒడంబడిక శాశ్వతం. ఈ శాశ్వతమైనటువంటి గొర్రెలు అనబడినటువంటి ఇశ్రాయేలు ఫిల్టర్ చేయబడిన జనాంగము, నిస్తాపన జనాంగమును నా గొర్రెలు అన్నాడు. చెప్పండి, గట్టిగా చెప్పండి. చెప్ప అంతే, ఎంత గొప్ప ఈరోజు ఆలోచించండి. ఆ గొర్రెలలో నీవు ఉన్నావా? నిజమైన గొర్రెగా ఉండాలి. ఇప్పుడు ఏ గొర్రెలు వాగ్దానం చేయబడిన గొర్రెలుగా దేవుడు చెబుతున్నాడు. ఇప్పుడు యోహాను సువార్త 10వ అధ్యాయం అసలు పాయింట్లో పోతాను. యోహాను సువార్త 10వ అధ్యాయము దయచేసి దేవుని బిడ్డలారా చూడాలి. యోహాను సువార్త 10వ అధ్యాయం 6వ వచనం చదవండి. 5వ వచనం చదవండి. అన్యుల స్వరము అవి ఎరుగోగాక 4వ వచనం. మరియు అతడు తన సొంత గొర్రెలన్నిటిని వెలుపలికి నడిపించినట్లల్లా 3 కూడా ఉంది. అతడు ద్వారపాలకుడు తలుపు తీయును, గొర్రెలు అతని స్వరము వినును. అతడు తన సొంత గొర్రెలను పేరు పెట్టి పిలిచి, అది అండర్లైన్ చేసుకోండి ప్లీజ్, ఏమనుకోవద్దు. ఇక్కడ దేవుడు అసలు ఎవరు చెప్పలేదండి మాట. ఇవి నా సొంత కొడుకండి, నా కొడుకు. తండ్రి గర్వంగా చెబుతాడు. కొన్ని పొరపాటు ఎవడన్నా వచ్చింది నా కొడుకు అంటే నువ్వు ఒప్పుకుంటావా? నువ్వేమంటావు? చంద్రం ఒకవేళ వచ్చి ఎవడెవడండి వేధవా నా కొడుకు అంటాడు. వాడెవడాడు నా కొడుకు అంటాడు. యేసు ప్రభు వారు అంటున్నాడు ఈ రోజున, నా సొంత గొర్రె, ఇట్ ఇస్ మై సెల్ఫ్, నానే. ఎవరనగలిగినాడు ప్రపంచంలో? చెప్పండి అమ్మ అబ్బాయి వారు. కనుక ఆలోచించండి. నా సొంత గొర్రె ఒకసారి 3 చదువు. ఎందుకని మూసేస్తున్నాను? అతనికి ద్వారపాలకుడు తలుపు తీయును, అతడు ద్వారపాలకుడు తలుపు తీయును, గొర్రెలు అతని స్వరము వినును, అతడు తన సొంత గొర్రెలను పేరు పెట్టి పిలిచి వాటిని వెలుపలికి నడిపించును. అది సొంత గొర్రెల పట్ల ఉన్నటువంటి శ్రద్ధాశక్తి దేవుడు చూపిస్తున్నారు. సొంత గొర్రెగా చేసుకున్నంత మాత్రం విడిచిపెట్టలేనంది. ఇక్కడ తర్వాత స్వరం వినేటువంటి లక్షణాలు మనం చెప్తాం, త్వరగా ముగిస్తాం. దేవుని బిడ్డలారా, సొంత గొర్రె పట్ల దేవుడి యొక్క కేర్ఫుల్ గా ఎలా ఉంటున్నాడు అనేది మనం చూస్తున్నాం. కాపుని ఆయన గొర్రెల పట్ల ఉన్నటువంటిది పైగా ఆ గొర్రెలు కూడాను ప్రపంచంలో ఉన్న గొర్రెలందరిలోనూ గాడి కట్టడం లేదు, ప్రపంచంలో ఉన్న గొర్రెలందరితోనూ కలపడం లేదు, ప్రపంచంలో ఉన్న గొర్రెలందరితో పోల్చడం లేదు. ఈ విషయాన్ని జ్ఞాపకం పెట్టుకోవాలి. సొంత గొర్రెతోనే ఆయనకు ముడిపడి ఉంది. ఇక్కడ వినాలి బాగా. దేవుని యొక్క బంధము లేదా అనుబంధము దేంతో ముడిపడి ఉందంటే దేంతో చెప్పండి? స్వంత గొర్రె. అంటే గురాంత లేనట్టే. అవును, మీకు గురాంత లేదు. చాలా గొర్రెలు ఉన్నాయి, రకరకాల ప్లేసెస్. వాళ్ళతో నాకు సంబంధం లేదని అంటే చెప్పలేదు. కానీ
దాని పట్ల దేవుడు ఎంత కేర్ తీసుకున్నాడంటే ఎంతైనా జాగ్రత్త వహిస్తున్నాడు. మొట్టమొదటి దేవుడు చెప్తున్నాడు, అది నా స్వరం వింటుంది. మొదటి లక్షణం వినండి. సొంత గొర్రె పట్ల దేవుడు కృప ఎలా ఉంది అంటే, నెంబర్ 1, ఐ హర్డ్, ఆయన వాయిస్ ఉంటుంది. నేను వింటున్నా, గాడ్స్ వాయిస్ నేను వింటున్నా, అంతే. దేవుడిని స్వరం వినేలా ఎంత భాగ్యమో ఎంతమందికి ఉందా అనేది నాకు తెలియదు, కానీ నీకుంటాయా? అంతే. ఒక్కొక్కరు ఒక్కొక్క అనుభవంలోకి రాగలిగితే చాలా ధన్యత. దేవుని మాట, ఇప్పుడు వాక్యం చదువుతున్నప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు అనేది నిజము, సత్యము. కానీ ఇది ఇలా ఉంచుదాము, ప్రత్యేకముగా ఆయన స్వరం విన్నటువంటి తీరు చాలా గొప్ప అనుభవం. అవి నేను నెంబర్ ఆఫ్ వాయిసెస్ విన్నా, అంతే. 1 కాదు 2 కాదు. దేవుని బిడ్డలారా, ఆ గొర్రె పట్ల దేవుడు చూపిస్తున్నటువంటి శ్రద్ధ, ఆసక్తి, ఆయన వాటి పట్ల ఉన్నటువంటి జాగ్రత్త వహించడంలో ఎంతో బాధ్యతాయుతంగా ఉన్నాడు. చూడండి, ఒకటి ఆయన సొంత గొర్రె అంట, ఆయన స్వరం, హిస్ వాయిస్, గాడ్స్ వాయిస్, దేవుని మాట స్వరము వింటున్నాడు. మరి నువ్వు కూడా ఆ గొర్రెల్లో ఒక సొంత గొర్రెగా ఉన్నావు కదా, మరి విన్నావా? వినడానికి ఇష్టపడ్డావా? 3 సంవత్సరాలు బాలుడిగా ఉన్నటువంటి సమూయేలు అని పిలిస్తే అర్థం కాక ఏలీ దగ్గరికి వెళ్ళి, అయ్యా ఇది పరిస్థితి అన్నాడంట. చిత్త ప్రభువా నేనున్నాను అని అన్నాడంట. అని చెప్పబోయా, నాకు లేని ధన్యత నీకు వచ్చింది, నాకు లేని అనుభవం నీకు వచ్చింది. నన్ను పిలవట్లా ఏలి అని నిన్ను సమూయేలు అని పిలిచాడు. ఎంత నీకంటావు? స్తోత్రం. మరి నా పేరుతో దేవుడు నన్ను 3-4 సార్లు పిలిచాడు. నాకు తెలుసునే, నేను తెలుసు. దేవుని బిడ్డలారా, అలాగే నువ్వు తెలుసు ఉండాలి. నీ పేరుతో ఆయన స్వరం వినేలాగా ఉండాలి. నువ్వు ఆయనలో గుర్తించబడిన దానిగా ఉండాలి. ఆయన గుర్తించకుండా ఉంటే ఉపయోగం ఏమందండి? గుర్తించగలే సొలొమోను చెప్పింది, నా ప్రియుడు అలాంటి వాడు నీకు తెలియదు, అది నాకే తెలుసు. ఆ నువ్వు నాకే ఉంది, ఆ స్థితి నాకే ఉన్నది. ఆయనతో నేను ఐక్యమయ్యాను, ఆయనతో ఏకీపించాను, ఆయనలో కలిసిపోయాను, ఆయన ఆత్మ నాలో ఉండిపోయింది, ఆయన ఆత్మను పెరగేసుకున్నాను. కనుక నేను ఆయన ఎవరో నేను గుర్తించాను. నువ్వు గుర్తించావా? యువర్ ఐడెంటిఫై. నువ్వు గుర్తించావా? గుర్తించగలిగిన ఆమె ఖచ్చితంగా చెప్పింది ప్రపంచానికి. ఇదే మరుగైన విషయం కాదు. పాడు పాట, రత్నవర్ణుడు గౌరవనుడు, పాడగలిగితే పాడు, గెలుపో గెలుపో ఉంటే తీసి పాడేది. కానీ ఎంత సుందరుడంటే ఎంతైనా సుందరుడు. చూసినామో చెప్పకుండా ఉండునా, విధినామో మాట్లాడకుండా ఉండునా, చెవులుండు వాడు వినకుండా ఉండునా, అమ్మా కన్నులున్నవాడు అనుభవాన్ని రాసెల్లి పరమగీతం.
ప్రపంచంలో స్థిరస్థాయిగా నిలిచిపోయిందంటే పరమగీతము. నేను రాత్రి మా అక్కతో నేను మాట్లాడుతుంటే మా అన్నయ్యని గురించి చెప్పాడంట. వసురాజు గారి దగ్గరికి వెళ్ళేది వాళ్ళు. ఒక 10 సంవత్సరాల నుండి అక్కడే రక్షించబడి చక్కగా వెళ్తూ ఉంటారు. అంజయ్య గారు ఎక్కువగా పరమగీతం గురించి చెప్తారండి. సమయం ఇస్తే చెప్పేది ఆయన పరమగీతమేనండి అని చెప్పాడంట. అవును, పరమగీతం తప్ప వేరే సబ్జెక్ట్ తీసుకోండి దేవుని బిడ్డలారా. దానిలో ఉన్నటువంటి లోతుపాతులు ఆ రుచి తెలుసుకున్నప్పుడు చెప్పకుండా ఉండలేదు. కనుక చూడబట్టి కూడాను దేవుడు చూసింది, దేవునిలో ఉండిపోయింది, దేవునిలో ఇమిడి ఉన్నది, దేవునితో కలిసిపోయింది. ఆయన ఆమె ఆత్మ ఈయన ఆత్మ కలిసిపోయింది కనుక అనుభవాన్ని పంచుకోలేకుండా ఉండలేకపోయింది కనుక ప్రపంచ చరిత్రలో రాసింది నా ప్రియుడు ఎలాంటి వాడు అక్కడ రాసింది. అమ్మా, ఇది నిజమైన గొర్రె కనుక దేవుని బిడ్డలారా, నిజమైన గొర్రె అనగా సొంత గొర్రె. ఆలోచించండి దేవుని బిడ్డలారా, నా గొర్రె ఏమవుతుంది? అది మొట్టమొదటి లక్షణం. సొంత గొర్రెలకు ఉండే లక్షణం ఏమిటో తెలుసా? ఆయన ఏర్పాటు చేసుకున్న జనాంగం ఇజ్రాయేలు, ఆయన ఎంచుకున్న జనాంగం ఇజ్రాయేలు, ఆయన స్వకీయ సంపాద్యంగా ఏర్పాటు చేసుకున్న ఇజ్రాయేలు. అమ్మా, ఎవరు ప్రపంచంలో జనాభా అందరికీ తక్కువైనను అధికంగా ప్రేమించాడు. దేవుని స్తోత్రం. నీ స్థితి ఎంత తక్కువైనను, ఎంత స్థితిగతులు ఎంత నీకు లేకుండా పోయినను ఆయన ప్రేమే శాశ్వతం. ఆయన ప్రేమ, ఆయన స్థితి, ఆయన కృప ఈ తక్కువ స్థితి మీద ఫోకస్ చేయరు. దేవుని స్తోత్రం. మాట్లాడితే సరే ఇన్ఫీరియారిటీ చాలా మందికి. నేను ఎంతంది నా పరిస్థితి అంత, నేను పేదదాన్ని, నేను పేదవాడి. ఎందుకు అనుకుంటున్నా? క్రీస్తు యేసులో ఉన్నవారు, ఆయన సొంత గొర్రెగా ఉన్నవారు, ఆయన సొంత గొర్రెగా పిలువబడిన వారు ఎంత ధనవంతులు తెలుసా? అవునా కదా? చెప్పాలి కదా. ఎంత ధనవంతులు? లోకంలో సామెత ఉంది, నేను చిన్నప్పటి నుంచి విన్నాను. ఈ ఊరు వచ్చి వెళ్తాం కదా, పూర్తికి పేదనైనా నల్ల మొక్కలు పెట్టారు, నల్లగలు ఎదు కది మొక్కలు కదియే. చెప్పండి కొద్ది గట్టిగా అమ్మా, ఏంటంట? చాలా నోళ్ళు ఏమంటే నేనంత వేడని అనుకున్నారంటే ఏముందిలేండి. ఎందుకు అనుకోవద్దు, ఎప్పుడు అలా ఊహించవద్దు. నీ స్థితి, నీ యొక్క జీవితము దేవుళ్ళు విలువ కట్టబడింది, సొంత గొర్రెగా ఎంచుకున్నాడు. దేవునికి స్తోత్రం. సొంత గొర్రె, సొంత గొర్రె అనడం అంటే అది మాటలు కాదండి. ఇది నా కూతురు, ఇది నా కూతురు, ఇది నా కొడుకు అని నువ్వు గర్వంగా చెప్పుకున్నప్పుడు నీవు ఆయన గొర్రెగా ఎంత గర్వమో నీకు ఆలోచన తెలీదా? చెప్పలేమండి, తెలుసా లేదా? కనుక ఎప్పుడు కూడా నువ్వు అట్టడుగున్నటువంటి వాటి మీద నువ్వు ఫోకస్ పెట్టద్దు. అంతే. దేవుడు ఎప్పుడో ఒకనొక సమయం అందు ఉవ్వెత్తున లేపేటువంటి అవకాశాలు పోకలుగా తీసుకుని వస్తాడు. నా సొంత గొర్రెను ఏం చేస్తానంట? పేరు పెట్టే పిలుస్తాడు. ఆయన ప్రత్యేకమైన పేర్లు ఉంటాయి, గుర్తు పేర్లు ఉంటాయి. పెంపమ్మ, పెంటయ్య, చక్కమ్మ, చక్కయ్య ఇవి ఉండవు. ఒక ప్రత్యేకమైన పేర్లు ఉంటాయి. అమ్మ నువ్వు కాదు, నీకు పెట్టాలే నువ్వు కాదు. ఏంటంట పేరు? అంతే. అర్థమైంది. ఇవాళ నన్ను వెళ్ళావు, నువ్వు నా ప్రియురాలివి. ఆ ఒక్క స్థానంలో సొలొమోను పెట్టింది కదా. పెద్ద కుమార్తె సంఘములో ఎత్తబడే ప్రతి ఒక్కరు కూడాను ఆయన ప్రియురాలే. దేవుని స్తోత్రం. సొంత గొర్రె, సొంత గొర్రె గుర్తించబడ్డావా? సొంత గొర్రెగా ఈ సొంత గొర్రెకు ఉన్నటువంటి లక్షణాలు ఏమిటో తెలుసండి. నెంబర్ 1, ఆయన అమూల్యమైన రక్తంలో కడగబడాలి. భక్తుడు దావీదు 51 అంటాడు, నన్ను బాగుగా కడుగుము. బాగుగా నన్ను కడగలేంటే పోతుంది కదా, పైవారికి అర్థం చేసుకోవాలి. నన్ను బాగుగా కడుగు అంటారు. ఏమి అంటే ఇంక ఏదైనా అతను
పాత్రలు ఏదైనా జిడ్డు మిగిలిపోయిందేమో, ఇంకెక్కడైనా ఏ బూడిది కానీ ఏ సోపు కానీ తెల్లగా ఉండిపోయిందేమో అని నన్ను బాగుగా అదే ఒక పాట ఉంటుంది, మీ అందరూ తెలిసిన పాట, పనికి రాని పాత్రనని పారవేయబడి పనికి రాని పాత్రలని పారవేయకుమా, పొంగి పొరలు పాత్రగా నన్ను మార్చుమా, సువార్తలోని పాత్రలన్నీ యేసుని పొగడుచుండా. సరే, కనుక దేవుని బిడ్డలారా ఆలోచించండి. సొంత గొర్రె, నువ్వు సొంతగా గొర్రెగా గుర్తించబడితే, సొంత గొర్రెగా నువ్వు కనుక దేవుని యొక్క కృపను అపేక్షిస్తూ ఆయన నువ్వు విముడు ఉన్నట్లయితే, దేవుని బిడ్డలారా సొంత గొర్రెగా ఆయన నువ్వు ఐక్యమైపోయినట్లయితే, సొంత గొర్రెగా ఆయనతో నువ్వు సమాజ బంధము మరింతగా పెంచుకున్నట్లయితే, సొంత గొర్రెగా ప్రాంత అనువులో మురుగుతూ ఆయనలో ఐక్యమైపోయినట్లయితే, అది అసలు మామూలు విషయం కాదండి. నాకు తెలిసినంత వరకు నేను ఎక్స్పోజ్ చేయలేదు. కనుక దేవుని బిడ్డలారా నా సొంత గొర్రె అనిపించుకోవటమే కష్టం. నేను ఖచ్చితంగా చెప్తున్నాను, సొంత గొర్రె అనిపించుకోవడమే కష్టం. నీ చర్యలు నా చర్యలు మనంతా చర్యలు బాగుగా చూస్తున్నది, పరిశీలిస్తున్నది, లెక్క చూస్తున్నది. నేను చాలాసార్లు లెక్కను గురించి చెప్పాను. దేవుడు మనల్ని లెక్కిస్తున్నాడు, లెక్క అడుగుతాడు. నిన్ను నీవుగా నువ్వు లెక్క చెప్పుకోవాలి దేవుడికి. ఇది రెండవది. ఆలోచించండి దేవుని బిడ్డలారా. మూడవ లెక్క ఏంటో తెలుసా? నీ ఆత్మ విషయమై దైవజనుల్ని నీ విషయంలో వాళ్ళు లెక్క చెప్తారు. 3 లెక్కలు ఉన్నాయి, దాటిపోవు అనుకుంటున్నావేమో. నేను అత్యంత దాటం అనుకుంటున్నాను. యోర్దాన్ లోకంలో యోర్దాన్ దాటచ్చు, ఆత్మీయ యోర్దాన్ దాటలేదు. లోకంలో ఎర్ర సముద్రం దాటావేమో కానీ ఆత్మీయమైన ఎర్ర సముద్రం దాటలేదు. గుర్తుంచుకో, జాగ్రత్త సుమా. ముక్కు మూసుకుంటే దేవుని రాజ్యం పోవు, ఆ చేతులు చూపిస్తే దేవుని రాజ్యం పోవు. పోతాం అనేది ముసుగు, పోతాను అనుకోవటం అది వెలుతాను, పోతాను అనుకోవటం భ్రమ, అంతే. దేవుని బిడ్డలారా ఆలోచించండి. సొంత గొర్రెగా నువ్వు జీవించాలనుకుంటున్నట్లయితే మొట్టగా ఆయన యవన రక్తంలో కట్టబట్టడానికి ముందంజ వేయి. దేవుని దగ్గర సరి చేసుకో, దిద్దుకో. దిద్దుబాటు నీకు అసహ్యం కాదా? ఎందుకు అసహ్యం అవుతుంది? చెప్పడం తప్ప? చెప్పేవారి మీద వెళ్తానంగా పేలాపన చేస్తావా? చెప్పేవారి మీద తిరుగుబాటు చేస్తావా? నీ వెళ్తాను మార్చుకుంటే మంచిది కదా. నీకున్నటువంటి స్థితిగతులు మార్చుకుంటే తప్పు కాదు. దేవుడు అడుగుతాడు. సొంత కొడుకులను పిలవాలని ఆసక్తి నీలో కనుక ఉన్నట్లయితే ఆయన రక్తంలో కడగబట్టడానికి సంసిద్ధంగా ఉండి కడుగు. భక్తుడు దావీదు అంత రాజే, నన్ను బాగుగా కడుగు. కొద్ది నీళ్ళతో కడగవద్దు, ఇంత రక్తంతో నన్ను కడగవద్దు. కొద్ది నీళ్లు, కొంచెం నీళ్లు మురిగిపోకపోవచ్చు. కొంతమంది పాత్రలు కడితే కొన్ని బాగు, నేను గమనిస్తూ ఉంటా, అందుకని చెప్తాను. ఏం లేదు, ఏమనుకోవద్దు. కొంతమంది పాత్రలు గడిగితే బాగు, మచ్చలు ఎందుకున్నాయి మచ్చలు? ఉన్నది సంథింగ్ అక్కడే ఉంది. మళ్ళీ వాళ్ళింట్లో బాగుంటాయి, ఇతరులు ఏదైనా ఉంటే కడగదు సంఖ్య. అది కూడా ఉంది, ఇదొక పంపిస్తాము. దేవుని బిడ్డలారా ఆలోచించండి. నువ్వు బాగుగా కడగబడాలి, దేవుని కడగబడాలి. మొదటగా నీళ్ళతో కడగబడితే తర్వాత దేవుని ఆత్మతో ప్రార్థనతో కడగ, అప్పుడు సొంతగానే అయిపోతావు. ఈ
మధ్య ఏదో పాడుతున్నారు, నేను అప్పుడప్పుడు వింటున్నానండి. ఒకటి కొద్దిసేపు యూట్యూబ్లో పాటలు వింటా ఉంటాను. ఎక్కువ పాత పాటలు వింటానండి, ఎప్పుడో సాంగ్స్ వింటానండి, నాకు బాగా ఇష్టం, బాగా వింటాను. అలాగే ఒక పాట పాడాలి ఈ మధ్య ఎవరో, మరి ఆయన ఏదో చెప్పింది మేరీ కానీ నాకు బాగా ఐడియా లేదు. పాడు, బైక్లో పాడు. సొంతమైపోవాలి నా యేసుతో, మిళితమైపోవాలి నా ప్రియునితో, సొంతమై మిళితమై యేసుతో ఏకమై, సొంతమై మిళితమై యేసుతో ఏకమై, ఎగిరి వెళ్ళిపోవాలి లీనమైపోవాలి ఆ ప్రేమలో, ఎగిరి వెళ్ళిపోవాలి నా రాజుతో, లీనమైపోవాలి ఆ ప్రేమలో. నా ప్రియుడు నా కొరకు చేతులు చాచి, నా వరుడు కలువరిలో బలి ఆయను, బలి అయినవా నీకే నా జీవితం, అర్పించుకోనుటే నా ధర్మము, ధర్మము ధర్మము యేసుతో జీవితం, ధర్మము ధర్మము యేసుతో జీవితం, సొంతమైపోవాలి నా యేసుతో, మిళితమైపోవాలి నా ప్రియునితో. అది సొంత గొర్రె యొక్క లక్షణాలు. సొంత గొర్రెగా ఉండడం ఆశిస్తున్నట్లయితే మొట్టమొదటిగా నువ్వు దేవుడి సందులో నువ్వు బూడు అలసిపోవద్దు, సమస్యలవద్దు, ఆయన కలగబడ దిద్దుకోసం చేసుకో. ఎందుకంటే ఇలాగ ఎగిరిపోతావు. సొంత గొర్రె లక్షణం. రెండవదిగా సొంత గొర్రె చేసే పని ఏంటో తెలుసా? ఆయన స్వరం వింటూ ఉంటుంది. ప్రపంచంలో రకరకాల స్వరంలో ఉన్నాయి అమ్మా. పిట్లో కోలాహలం చేస్తుంది అని పరమగీతంలో సులోమన్ అంటాడు. అలాగే రకరకాల స్వరములు, ఒక్కొక్క పక్షి ఒక్కొక్క రాగం, ఒక్కొక్క పక్షి ఒక్కొక్క తీరు. కనుక ఇలాగ రకరకమైన స్వరములు వినిపిస్తున్నాయి లోకంలో. నిజమైన స్వరం, ఉన్నతమైన స్వరం, పరలోక రాజ్యానికి చేర్చే స్వరం, ఏకైక స్వరం ప్రభువు యేసుక్రీస్తు వారు. ఆయనే మన ఆయన స్వరం వినగలిగేలాగా ఉండాలి. మూడవదిగా ఈ సొంత గదిగా ఉన్నవాళ్ళు దేవుడి యొక్క చిత్తానికి నువ్వు వెళ్ళిపోవాలి. సబ్జూ జీసస్ క్రైస్ట్. నువ్వు ఆయనలోకి వంగిపో, వంగిపో. దేవుని పిల్లలు ఆలోచించాలి. వంగిపో. నన్ను చూడలే, కన్నులు ఉన్న వాళ్ళు నన్ను చూడడం కాక ఆసక్తి కూడా లేదు. దేవుని బిడ్డల్ని దైవజనులు చూస్తే దేవుని చూసుకున్నాయంట. ఇంట్లో చూడు ఎట్లా చూడండి. కనుక దేవుని బిడ్డలు ఆలోచించండి. ఒదిగిపో దేవునిలో, దేవునితో. ఒదిగిపోయే వాళ్ళందరూ ఎలా ఉంటారో తెలుసా? కరిగిపోయే వాళ్ళందరూ ఎలా ఉంటారో తెలుసా? నేల పట్టుకు మొగ్గిపోయే వాళ్ళు ఎలా ఉంటారో తెలుసా? నీవే నా సర్వస్వం అనుకుని ఆయన స్వరం విని ఆయన బయటకు రమ్మంటే వస్తారు, లోపలికి వెళ్ళమంటే వస్తారు. మనం లోపలికి వెళ్ళమంటే నేను బయట ఉంటాం, బయట ఉండమంటే లోపల అంటాం. మన వ్యక్తిగతం, ఇది మన వ్యక్తిగతం అండి. ఎవడో దేవుడు ఏమన్నాడు? బయటకు రా అన్నాడు. బయటకు రమ్మని ఎంతవరకు అమ్మ యెహోషువ ఆ యొక్క గుడారములు మోషే గల దినంలోనే ఉన్నాడు. బయటకు రాలి అప్పటి వరకు టైం పట్టింది, 40 years పట్టింది. ఇలా ఉన్నటువంటి మోషే గారు 120 రావడానికి ఈ 40 years లో, ఈ 40 సంవత్సరంలో ఈ యెహోషువ ఎక్కడ ఉన్నాడు అంటే గుడారంలోనే ఉన్నాడు. చూసారా? సొంతమైపోయావాలి, ఒదిగిపోవాలి, కరిగిపోవాలి, కనిపెట్టి
పెట్టి ప్రార్థన చేయాలి. ఆయన స్వరమినలాగా ఉండాలి. ఆయన పిలుపు కోసం, ఆయన చిత్తం కోసం వెయిట్ నిరీక్షించాలి. రమ్మంటారా, పొమ్మంట బాబయ్య పోవమ్మా అంతే. ఆలోచించండి. బయట పైవారు కూడా అప్పటి వరకు బయటకు రావాలి. నా సొంత గొడవలు పేరు పెట్టి పిలవడమే కాకుండా నేను బయటకు రమ్మప్పుడు నా వస్తాయి అంటే వాటికి ముందుగా నడుస్తా. నా మాట విని నా చిత్తం చేసే వాటికి ఎవరితో ఉంటాను నేను? చెప్పండి అందరూ. ముందుగా నడుస్తా, వెనక నడవడా. కార్ డ్రైవర్ ఎక్కడ ఉంటాడు? చెప్పండి అయ్యా, నాకు తెలియదు అడుగుతాను. కార్ డ్రైవర్ ఎక్కడ ఉంటాడు? ఎక్కడ కూర్చుంటాడు? కారు అమ్మా ఉంటాడా? బస్ డ్రైవర్ ఎక్కడ ఉంటాడు? ట్రైన్ డ్రైవర్ ఎక్కడ ఉంటాడు? అది పెద్దతలకాయ. ఏ తలకాయ? ఆ పెద్దతలకాయ లేకపోతే నేనే చేస్తాను. నేను చేస్తాను, నువ్వు చేస్తావు. అయిపోతుంది కొలాప్స్. కనుక ఇది ఎక్కడ ఉండాలి? చెప్పలేండి గట్టిగా, ముందే ఉండాలి. కనుక యేసు ప్రభువు హెడ్, కాపుల కన్నా ప్రధాన కాపురి. ఎప్పుడు రాయబడం దాన్ని వీళ్ళని ఆలోచించండి. కాపుని ప్రధాన కాపుని నాకు సరిపోయిన వాడు. ఆయన అక్కడ ఉండాలి. ఎవరికి ముందుకు ఉండాలి? ఏ గోడలో ఆ మాట చెప్పాలి. అది విడిచిపెట్టద్దు. ఏ గొర్రెలు? సొంత గొర్రెలు. అది అన్ని గొర్రెలు కల్లా అంటే నన్ను చెప్పండి. బైబిల్ కూడా పట్టుకోండి. దేవుడి పిల్లలు ఆలోచించండి. ముందుకు నడుస్తున్నాడు. వెనకుంటే వెనక ఏమొస్తుందో నీకు తెలియటానికి కానీ నేను ముందుకు వెళ్తా ఉంటే నాకు అన్ని అర్థమవుతావు అంటే కనుక నీకు బోధిస్తా, నీకు చెప్తా, నీకు ఉపదేశిస్తా, నీకు ఆలోచన చెప్తా, నీకు నడిపిస్తా. దేవుడి స్తోత్రం. అప్పటికి ఉన్నటువంటి స్థితిగతులు ప్రపంచంలో ఎవరిగా ఉండదు బాధ్యత. కాపాడుకు ఉండే జాగ్రత్తలు గొర్రెల విషయంలో ప్రపంచంలో ఎవరికైనా జాగ్రత్తలు వారికే ఉంటాయి. ప్రభు యేసుక్రీస్తు వారు నేను పట్ల ప్రత్యేకమైన దృష్టి పెడతాను. ఓ పాట పాడుతున్నారు ఈ మధ్య, చాలా కాలం నుంచి పాడుతున్నారు. కన్నులు నిన్ను చూడాలని. ఎంత కుదురుతున్నాయో నాకు తెలియదు. పాట మాత్రం బాగుంటుంది. ఎంత బాగుంటుంది? బాగుంటుంది. ఓ పాడమ్మా, ఓ సింగి చేస్తాను కానీ చూడాలని మనసు నిన్నే చేరాలని నా తోడుగా నీవు ఉండాలని ఆశగా ఉన్నది యేసయ్యా, ఆశగా ఉన్నది, ఆశగా ఉన్నది యేసయ్యా, ఆశగా ఉన్నది జీవం. కన్నులు నిన్ను చూడాలని ఆశగా ఉన్నాయని భక్తుడు ఎవరో ఆయన రాసిన ఆయన చూసే ఉంటారు. చూడకుండా రాసి ఉండాలి. మరి పాడుతున్నా నీవు, నేర్చుకుంటున్నా నేను, అన్ని చూస్తున్నా మనము, మరి ఆయన చూడాలని ఆశ ఉన్నా కడుగుతున్నా. నిద్రే సరిపోతున్నాం. నువ్వేం చూస్తావు? బిగిన నుండి ఇంక వరకు ఇంటికి వెళ్ళేటప్పుడు మాత్రం జబర్దస్త్ మెట్లు దిగుద్ది. ఎందుకంటే ప్లేట్ కట్టుకుని కదా, అన్నాలుగా తినాలి కదా. ఆలోచించా. అప్పుడు ఎదురున్నదో అయిపోయింది. ఎండింగ్లో మొత్తం అయిపోయింది. రావటమే నష్టం, కష్టం. బిగిన నుండి గెలవలేక ఏది పోతే ఇంకెక్కడ సచ్చి ఎంత భ్రష్టమైనటువంటి వ్యక్తుల మీద ఆలోచించండి. జీవవాక్యము చేత పట్టుకుని వచ్చిన మోషే ఇతడే చెప్పనంటారు. అపోస్తలుల కార్యం 7వ అధ్యాయంలో తప్పుడు ధీటుగా అన్నాడు. జీవవాక్యములు మోసుకొచ్చిన ఇతడే ఆయన ఈ మోషే. అట్లా మనకు ధర్మశాస్త్రం ఇస్తే ఈరోజు నీకు వినసొంపుగా లేవు. నేను దానికి మనసు రావట్లా. నిజంగా ప్రిఫరెన్స్ ఇస్తున్నా.
ఏమండి, దరిద్రత అనేది ఎంతవరకు అనేది నేను పట్టించుకోను, కానీ నీ ఆత్మీయ జీవితం ఎక్కడికి వెళ్తుందో నువ్వు ఆలోచన చేసుకుంటున్నావు. ఇంత వలన ప్రమాదంలోకి వెళ్ళిపోతున్నావు. ఇట్లాంటి వాక్యాలు ఎన్నో వింటున్నావు, కానీ గుణపడటానికి ఇష్టపడలేదు. చెవి ఇవ్వటం వల్ల, మనసు అంగీకరించడం వల్ల, లోబడటానికి ఇష్టపడటం వల్ల. ఈరోజు నాకేగా చెప్పింది, నన్ను అందగానే అసలు వెనకాయ వెళ్ళాం. ఎవరికి నష్టం? ఎవరికి నష్టం? బిడ్డగా ఆలోచన చేసుకోండి. చివరినాలు కాపుడి నీ పట్ల ఎంతో శ్రద్ధ భక్తి వహించి నిర్దాసక్తత వహించి నీ ముందు ఉంటే సొంత కొద్దిగా నువ్వు చేస్తున్న పని ఏమిటి? ఆయన నీకు ముందుగా నడుస్తున్నట్టున్నాడు. ఇష్టపడి బయటకు రమ్మంటారా? లోపలే ఉండమంటారు. ఒకరికి తీరిపోయినంత వరకు నా కుమారి అంత పిల్లలకి తలుపులు వేసుకొని దాగి ఉండము అన్నాడు. దాగుండే సమయంలో దాగుండవమ్మా, అవునా కదా బ్రదర్? అవును, దాగుండే సమయం వస్తే దాగుండవమ్మా. బయట రమ్మన్నప్పుడు వీడన్న బాణం వేస్తున్నాడు, తను గుంచుకుంటే ఏమైంది? తంతున్నాడు అనుకో, తంటే ఏమైంది? వాడి కాళ్ళు పోతే నువ్వు బాగుంటావు. వాడు బేడ 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 తెస్తున్నాడండి, అది తెస్తుందండి, వాడు కావచ్చు ఏదో పెట్టాడు దేవుడు నీలో నిన్ను వర్పిస్తున్నాడు. ధన్యురాలని అబ్బా పిడుగుతులు గుర్తున్నాడండి, గుర్తులు చెయ్యి అట్టగా పోతుంది, ఎండిపోతుంది, నువ్వు బాగుంటావు. ఏంటంటే ఏదైనా చేయాలి? ప్రభు అయిన శ్రీకృష్ణ వారికి నువ్వు సొంతగా ఉండడానికి సమస్తాన్ని కూడా నువ్వు జీవితాన్ని త్యాగం చేసుకుని ఏమైందక్క నేను గుడి ముందుకు వచ్చేలాగా ఉన్నాను. గొది యొక్క లక్షణము, సొంత గొది యొక్క లక్షణం ఇదే. పిలుస్తున్నాడు, రా బయటికి. వాడిని సొంత గొదిని పిలిస్తే వాడికి ముందుగా నచ్చాడు అక్క. అని నీకు ముందుగా నడవటం ఎంత ధన్యత. ఎవరో ఎక్కడికన్నా పోతుంటే ఈ మన పెద్ద శాంతం గారు అంటది, నువ్వు అక్కడ ఉన్నాడు అక్క, మనసు ముందుకు నడిచింది కదా. ఈ మధ్య నేర్చుకోండి. ఏమండి ఈ మధ్య నేర్చుకున్నాను కొత్త డైలాగ్ వింటున్నారా? అక్క నువ్వు ముందు నడువు అక్క, ఎందుకంటే మనసు ఏమైందట బో బో ఆలోచించండి. అంత మంచిదని కాదంటలేదు లేండి, నేను మామూలుగా చెబుతున్నా అంతే. అలాగా ఒక దైవజనురాలుని, ఒక దైవజనుడిని ముందు నడిపిస్తుంటే ఒక దేవాది దేవుడు నీకు ముందు నడవటం ఎంత ధన్యత. దేవుడు స్తోత్రం. సొంత కొద్దికి ముందుగా మరియు అతడు తన సొంత గొర్రెలన్నిటిని వెలుపలికి నడిపించినప్పుడల్లా వాటికి ముందుగా నడుచును. గొర్రెలు అతని స్వరమెరుగును గనుక అవి అతనిని వెంబడించును. అది తర్వాత లక్షణం ఏంటో తెలుసా? సొంత గొర్రె లక్షణం వెంబడించాం. అమ్మా యేసు ప్రభువుని భక్తులని పాత నిబంధన కాలంలో అవయానికి వచ్చేసారు కదా, అంటే వచ్చారు. బావయ్య భక్తులను పిలిచాడు, ఇదప్ప గడియలు ఇద్దరు తలుపులు ఎరగొచ్చేస్తాడు, అవయ అంటే వచ్చేసారు. గమనించారు. ఇక కొత్త నిబంధన కాలంలో అయితే ఇక వీళ్ళందరూ కలిసి మా కలిగే సంవత్సరం వలలు బాగు చేసుకుంటూ కట్టుకుంటూ ఉన్నారు. ఈ వలలో విడిచిపెట్టాయి, వాటిని విడిచిపెట్టాయి, అవి ఫాలో ఉన్నాయి. నన్ను గమనించి అమ్మా అది వాళ్ళ పాత పాట ఉంది. ఆశ్చర్యకరుడు ఆలోచన కర్త బలవంతుడైన ప్రభు చుడగు తండ్రి సమాధానకర్త నా రక్షకుడు గలిలయ సముద్ర తీరమునందు జాలరులను ప్రభు చూచెనుగా. గలిలయ సముద్ర తీరమునందు జాలరులను ప్రభు చూచెనుగా. వారిని చేసి
ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన ప్రభు నిత్యుడగు తండ్రి సమాధానకర్త నా సముద్రం దగ్గర ఉన్నటువంటి ఆ యొక్క శిష్యులు దేవుని పిలిచారు. నన్ను వెంబడించండి. వారి బ్రతుకు తెలివే వల, వారి జీవనమే వల, కుటుంబం గడవటమే వల, కుటుంబాన్ని పోషించుకోవడమే వల, తన జీవితము మరి అంతే పడుతుంది దాని మీదే ఆధారపడిన జీవితములన్నీ లోక సంబంధమైనటువంటి ఆధారాలు విడిచిపెట్టి నేనే నీ ఆధారం రమ్మన్నాడు. దేవుని స్తోత్రం. వెంబడిస్తాను. ఏది వెంబడిస్తాను. ఏ విషయంలో వెంబడించాలి చెప్పేసి త్వరగా ముందు పోతాం. దేవుని బిడ్డలారా, ఏ విషయంలో వెంబడించట్లేక, ఏ విషయంలో వెంబడించారు చాలా ఆలోచించాను. ఎలీషా పొలములో ఉన్నాడు. ఏలియా పరిగెత్తుకొని కొండలు వేశాడు. ఒక విధంగా చెప్పాలంటే అక్కడ మీరు చదివే ఉంటారు చాలాసార్లు, భలే ఉంటుంది అక్కడ. ఈయన గొంగలు వేస్తేనే కానీ రమ్మనే పిలవలేదు. ఈయన ఎందుకు పరిగెత్తాడో, ఆయన ఎందుకు గొంగలు వేశాడో దేవుని ఆత్మకు దివ్వలేదు. దేవుని ఆత్మకు తెలుసు. వీళ్ళందరికీ బాగా తెలియకపోవచ్చు. వేయమన్నాడు, వేశాడు. చూస్తారా దేవుని పిలుపు ఎలా ఉంటుందంటే, నీవు నశించిపోతున్న జీవితాన్ని, అగమమైన జీవితాన్ని, పతన స్థితిలో అంచుల్లోకి వెళ్ళిన జీవితాన్ని, మరణపు గడిల్లోకి వెళ్ళిపోతున్నటువంటి నీ జీవితాన్ని దేవుడు లేవనెత్తి ఆయన బిడ్డగా ఆయన సొంతగా చేసుకుంటే ఇప్పుడు వెంబడించడం అనేది నీకు కష్టమైపోయింది. ఆయన్ని అనుసరించి జీవించడంలో నీకు కష్టమైపోయింది. ఆయన వలె జీవించడం నీకు కష్టమైపోయింది. ఆయన మాట వినడానికి నీకు కష్టమైపోయింది. ఆయన వాక్యం చదివి ధ్యానించడంలో నీకు కష్టమైపోయింది. అను దినమును దేవుడికి అప్పగించడంలో నీకు కష్టమైపోయింది. నీవు అను దినము ఆయన గొప్పకు చేరుకోవడానికి కష్టమైపోయింది. ఆయన యొక్క ముఖ దర్శనం చేసుకోవటానికి నీకు ఎంత కష్టమైందో తెలుసా? అది చేయవద్దు, ఇది చెయ్యి అంటే నేను అది చెయ్యాలనుకుంటే ఇది వద్దన్నాడే అనుకున్నలో నీకు కష్టం. అది వెంబడించడం అన్నదే. ఆయన ఆయన దొంగలు వేస్తే రావడానికి వచ్చాడు, కానీ ఆ ఉన్నటువంటి యొక్క వ్యవసాయపు వస్తువులు, పనిముట్లు ఉన్నవే ఇన్స్ట్రుమెంట్స్, అవన్నీ విరగొట్టి కాల్చివేస్తాడు. ఎందుకు విరగొట్టి కాల్చివేస్తాడు? ఆత్మ శరీరము రెండు అట్లా అవుతుంది అని, మళ్ళీ వెనకంటే వేయకూడదని వాటిని కాల్చేసి వారితోనే నింపు చేశాడు. ఎంత గొప్ప మనగాడు చెప్పండి, ఎంత గొప్ప త్యాగం. ఈరోజు ఇది విడిచిపెట్టమంటే విడిచిపెట్టారు. ఇది వద్దు అంటే ఎంత దొరుకుతారో, ఎన్ని విశ్వాసాలు చేస్తారో, ఎంత అలా విమర్శిస్తారో, ఎంతగా అసలు ఆడిపోసుకుంటారో, ఎంతగా చెప్పిన వాళ్ళని ఆ దైవజెండాలని చీల్చి చండాలి ఎముకలు, మాంసం, రక్తం మొత్తం తాగేసి తింటారు. పిక్కు తింటాం, ఇంకా పచ్చి మాంసం తింటారు. ఆలోచించండి ఎంత బాధాకరమో తెలుసా? నువ్వు ఆయన వెంబడించడం ఆయనకి ఇష్టం. సొంత గదిగా ఉన్నావు, ఈ ఆచారం వద్దమ్మా. ఆలోచించండి. రజనీ ఒక రోజు అక్క ఇంటికి రావాలి అని చెప్తే నేను వెళ్తే మీరు నమ్మకూడదు. ఒక హిందువుల నుండి బయటకు వచ్చిన ఆవిడ, ఒక అన్యుల నుండి బయటకు వచ్చిన ఆవిడ, అంతమంది వాళ్ళ బంధువులు ఉన్నా కూడా అన్యులాచారం అంతా ఒక్కటి అంటుకోకుండా నేను చెప్పినట్టు చేసినటువంటి. అడగండి, పైన ఉంది, దిగెళ్ళేటప్పుడు అడగండి. ఒక్క ఆచారంలో కూడాను కనీసం రాజీ పడ, వాళ్ళందరి ముందే దేవుడి నామం కనపరచబడింది. దేవుడి స్తోత్రములు. అవును, నువ్వు అవంతే చెప్పట్లేదు. సాధు మాటలు, దొంగ మాటలు, సాధుతున్న రోజు కదా.
ఎంత రుచి అంటే దాని ఉప్పు లేకపోయినా రుచే, కారం లేకపోయినా రుచే, మసాలా లేకపోయినా రుచే, అమ్మ సర్వీస్ సారం లేకపోయినా రుచే, నీళ్లు పోసి పెట్టా రుచే. అట్లానే ఉంటుంది. తస్మాత్ జాగ్రత్త. వెంబడించడంలో అంటే అర్థం పూర్తిగా ఆయనకి అది నాకు తెలియదు. సొంత గొర్రె అంటే ఇలాగా ఉంటుంది. నువ్వు ఉండవా ఆయన స్వరం వినగలిగిన వాళ్ళందరూ ఇలాంటి లక్షణాలు. ఏమండి ఆలోచించండి, ఆలోచించండి. ఎన్ని ప్రమాద పరిస్థితులు వచ్చినా, ఎన్ని స్థితిగతులు మారినా దేవుణ్ణి వెనకంటే వేయటం దేవుని చిత్తం కాదు. మొన్న రాత్రి మా అత్తమ్మ ఫోన్ చేసి, అక్క చెప్పండి వెళ్ళేవా అని ఉంది. ఎలా లేదు అన్నా. అదే లేదు, పిల్లి స్టేటస్ పెట్టిందంట, వాళ్ళ మామ ఎత్తంట. అది ఏంటక్క అక్క వెళ్ళిందా? వెళ్ళిందమ్మా. వెళ్ళండి వెళ్ళకుండా బాగాలేదు. మళ్ళీ ఈ మాట అన్నది ఆ మాట అన్నది. చూడండి, దేవుని బిడ్డలు ఆలోచించండి. నేను వెళ్ళేదాన్ని లేండి, దైవజనులు ఉన్నారు కదండి, లేకపోతే మాత్రం నాకు మాత్రం ఎక్కడా ఏంది, నేనేమో చదివే సంబంధం కాదా, నాకు మీకు రక్తం ప్రవేశిస్తాను ఉంది నాకు కూడా. కాకపోతే నేను దేవుని చెప్పని చేసేదాన్ని, దైవజనులు ఉన్నారంటే. కనుక దేవుని బిడ్డలు ఆలోచించండి. దేవుని వెంబడించే వారందరూ కూడాను దేవుని యొక్క చిత్తానుసారంగా ఆయన స్వరం విని ఇలాగ ఆయనకు లోబడి వెళ్ళిపోతూ ఉంటారు. సాగిపో ఎలా ఉన్నావు? రాజువారాలు లేకుండా ఫంక్షన్ అండి, ఈరోజు ఫంక్షన్కి విలువిచ్చావు కానీ దేవునికి విలువల, ఫంక్షన్కి విలువిచ్చావు కానీ దేవుడి సన్నిధికి దేవుని ఆత్మకు విలువలేదు. ఎంత తస్సది అని ఎంత గనురాలు కన్ను ఆలోచన చేస్తాం. వెంబడించే వాళ్ళు ఇలా ఉంటారా? వెంబడించే వాళ్ళు ఇలా ఉంటారా? 100 106 దేవుడి యొక్క చిత్తాన్ని చేస్తారు. ఆయన స్వదమినే సొంత గొర్రె ఇలాగా ఉంటుంది. వినగలుగుతున్నావా? బయటకు వచ్చా, నాకు కథ చేయాను, బైబిల్ తీసుకుని బయటకు వచ్చా. ఏం జరిగింది? వెంటనే చుట్టాలు వచ్చారు. ఎవరు వచ్చారు? చుట్టాలకే ప్రిఫరెన్స్ ఇచ్చావు, దేవుడికి ఇవ్వాల. ఆఫ్టర్ నరమాత్రలో చూసావు. యెహోవా నాకు వెలుగాయే, యెహోవా నాకు రక్షణయే, నా ప్రాణ దుర్గమయే, నేను ఎవరికి భయపడను, నేను ఎవరికి ఎన్నడూ భయపడను. నా తల్లియు నా తండ్రియు ఒకవేళ నరచినను, నా తల్లియు నా తండ్రియు ఒకవేళ నరచినను, ఆపత్కాలమున చెయ్యి విడువకయే, ఆపత్కాలమున చెయ్యి విడువకను, యెహోవా నన్ను చెరదీయును. కనుక దేవుడు ఉన్నాడండి. ఏమండి? దేవుడికి వచ్చే మహిమ ప్రజలకు వినండి, నేను రిక్వెస్ట్ చేస్తున్నా. నా ప్రేమ ఎవరు మాట్లాడుతున్నారు? నా ప్రియమైన దేవుడి బిడ్డలారా, దేవుడికి వచ్చే మహిమ ప్రజలకు ఇవ్వాలి. ఆఫ్టర్ మనిషిని ఎన్నికైన వాడు కాదు. నువ్వు ఎవరికి వెలిగిస్తున్నావు? ఎవరిని గౌరవిస్తున్నావు? మనుషులను గౌరవించి ప్రేమించి దేవుడికి రావాల్సిన మహిమ ప్రజలకు ఇచ్చేవారు ఎప్పుడు దేవుడి యొక్క కృపలో ఉంటారు. వెంబడించడంలో కంచబడిపోతుంది. అందుకే నాకు చదువుకున్నావుతో బ్రతుకున్నావు. అంటే మాట కీర్తన 63:5-4 చదవండి. కీర్తన 63
నా ప్రాణము నిన్ను అంటే వెంబడించుచున్నది. చూసారా దావీదు అంటున్నాడండి, నా ప్రాణం అంటే నేను వెంబడించుతున్నదంటే ఇంకొక ఆయన ఆసాపు అంటాడు, ఇంకొక మాట చదువుతాడు 73వ కీర్తన. 73వ కీర్తనలో నీ పొత్తు ధన్యకరమనే ఒక మాట ఉంటుందని వచ్చి చూడండి. ఆసాపు 73 చూడండి. ఎంతసేపు చూస్తాను లేదు, నీ పొత్తు నాకు ధన్యకరం అంటాడు. మధ్యలో నాకైతే దేవుని పొందు ధన్యకరం. అది ఈ మాట కోసమే 28. ఏమండి, ఏమిటో పొందు, వాట్ ఇస్ మెట్ బై పొందు? ఆయనతో బంధంగా కలిసిపోయి ఉంటాం, ఆయనతో ప్రణవేసుకుని ఉండటం, ఆయనతో సహవాసంగా ఉండటం, ఆయన ఒదిగిపోయి ఉండటము, ఆయన ప్రణవేసుకునిపోయి ఉండటం. అసలు నేను ఎంతైనా వర్ణించచ్చు. ఆసాపు అంటాడు నీ పొందు ధన్యకరం. ఎంతకంటే బైబిల్ గ్రంథంలో చెప్పుకోదగిన మాట ఏంటి? నాకైతే ఎవరు మట్టింది ప్రస్తుతం అందరూ కాపాడించుకోవాలి, ఎవరు మట్టికి వాళ్ళే. నాకైతే ఒకసారి ఆలోచించండి, ఎవరి గురించి చెప్పాడు? వెంబడించేవారు, నన్ను వెంబడించేవారు ఎలాగుంటారు. నా కూడా నా స్వరం ఎట్టుంది, విన్న వాళ్ళందరూ ఏం తిరిగా ఉంటారు. మనకు లక్షణం ఉంటున్నావా? ఏమండి, ఆదివారాలు ఇక్కడ ఏం వేస్తున్నాను నేను, ఓ వేస్తున్నారని రావట్లేదు, అందుకే జనం నాకు దగ్గరికి రాదు. అంత ఖచ్చితంగా మాట్లాడితే కనుక వెళ్ళవద్దు, అవి ఇంతేనండి అన్న వాళ్ళు రారు, ఇది ఇంతేనండి అన్న వాళ్ళు రారు. అయినా పర్వాలా, నేనేం బాధపడటం లేదు. దేవుడి బిడ్డలు ఆలోచించండి, నేనే పప్పు బెల్లాలు కూడా పెట్టలేను, నా స్థితి అది. లేదు నేను అక్కడ విడిచిపెట్టే. దేవుడి బిడ్డలా వెంబడించు, వెంబడించడంలో నేను చేస్తాను. సుడిగాలి పెనుగాలిలో గొప్ప స్వరం వినబడినంత ఏరియా ఇక్కడి నుంచి హోదే గురించి లేచి బయలుదేరి పలానా స్వర్గలమయ్యా అన్నాడు. ఆయనను గమనించిన ఎలీషా, నా గురువు గారికి దేవుడు చెప్పాడు వెళ్ళమని, నేను కూడా ఆయనతో వెళ్ళాల్సిందే, వెంబడించాల్సిందే అనుకున్నాను. గురువుకి శిష్యుడికున్న బంధం అది. ఇప్పుడున్న శిష్యులు గురువులకి పంగనామాలు పెడుతున్నారు, శిష్యులు శిష్యులుగానే ఉంటున్నారు. కానీ అప్పటి కాలపు శిష్యులు వేరు, ఇప్పటి కాలపు శిష్యులు వేరు. ఇప్పుడు కాలపు శిష్యుల గొప్ప స్థితులు, ఇక్కడ కాలపు శిష్యులంతా దొబ్బుస్తులాటలు దాగుడు పోతారు. ఏమంటే ఆలోచించండి. శిష్యులు లేదు ఇప్పుడు. నిజ శిష్యుడు నా గురువు గారికి ఏదో దేవుడు చెప్పాడు, ఇక్కడి నుంచి లేచెలవాడుతున్నాడు, నేను కూడా వెళ్ళాల్సిందే, వెంబడించాలనుకున్నాడు. ఏమీ కోరుకోలేదు. నా శిష్యు నా గురువు గారి తట్టడు బంగారం వస్తుంది అనుకోలే, తట్టడు వెండి వస్తుంది అనుకోలే, కట్ల వచ్చి పత్తి అనుకోలేదండి. ఒకటి ఆశించాడు. ఏమిటో తెలుసా అండి? దేవుని బిడ్డలారా, ఆయనలో ఉన్న ఆత్మకాలున్న దీక్షతోటి, ఆత్మ ఉన్న తీవ్రతను బట్టి ఆయన వెంబడించాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారిని కూడా అలాగే వెంబడిస్తున్నావా? అమ్మా ఆలోచించండి. నా స్వరం వింటున్నా మాట కోసమే, అంతేకాదు సొంత గొర్రె. నువ్వు సొంత గొర్రెగా ఉన్నావా? పరాయి గొర్రెగా ఉన్నావా? ఇంట్లో గొర్రెగా ఉన్నావా? బయట గొర్రెగా ఉన్నావా? ఇంట్లో గొర్రెగా ఉన్న వాళ్ళ చేతులు నిజం చెప్పాలి, అబద్ధ చెప్పాలి. ఇంట్లో గొర్రెలుగా ఉన్న వాళ్ళ చేతులు ఎత్తండి అన్న అంటే లేదన్నమాట మీరంతా, అంతే కదా? అది వీళ్ళు సొంత గొర్రెలు కాదండి. వీధి కూడా లేదండి, అవ్వదండి అట్లా. సొంత గొర్రె వేరు, బయట గొర్రె వేరు. ఏమైనా ఆలోచించండి. సొంత గొర్రె వెంబడిస్తుంది. ఆలోచించండి. దోస్తపాళ్ళ గారు ఏమో మనల్ని అంతే వెంబడిస్తామంటారు.
కొడుతుంది రాయిది అది మెలికలు పోతా ఉంటుంది. కానీ మెలికలు తిరగకుండా ఉన్న మాయ వీళ్ళు అత్తులు ప్లేను నేను పడతానా నీ మనరాలు కాదు నా మనరాలే అమ్మో నీ మనరాలే ముందు నీ మనరాలే ఏం బిడ్డలు ఆలోచించండి. ఇంట్లో కొద్దివా బయట కొద్దివా చెప్పమ్మా ఆలోచించు. ఇంటి కొద్ది శ్రేష్టమైనది, ఇంటి కొద్ది ఒబీడియన్స్ విధేయతగలిగినది, ఇంటి కొద్ది ఇన్ని విషయంలో మితముగా చాలా మితానుభవంతో దేవుని కృపలో ఉండేటువంటి వాటి ఒదిగి ఒదిగి ఉంటాం. చూడున్నాను ఎలా ఉన్నా వెంబడించే కొద్దిగా చూడటం నేర్చు. ఎదిరించే గొరిగా ఉండబాకు, జాడించే గొరిగా ఉండబాకు. ఇంకొక గొర్రెలు ఉంటాయి. ఒక గొర్రెకి కూర్చొని చెప్పేస్తే సరిగా ముగించినా ఉంటారు. ఇంకొక గొర్రె గురించి చెప్పినా సరే వేసుకెళ్తాం. మరో విచిత్రమైన గొర్రె ఉంది వేసుకెళ్దాము 34 విశేషముగా మేత మేసి మిగిలిన దానిని కాళ్ళతో త్రొక్కుట మీకు చాలదా? మీరు స్వచ్ఛమైన నీరు త్రాగి మిగిలిన దానిని కాళ్ళతో కలకలు చేయుట మీకు చాలదా? మీరు కాళ్ళతో త్రొక్కిన దానిని నా గొర్రెలు మేయవలెనా? కాళ్ళతో మీరు బురదగా కలిపిన దానిని అవి త్రాగవలెనా? దేవాది దేవుడి ఈరోజు నీతో నాతో మనతో మాట్లాడుతున్న మాట ఏ గొర్రెకి ఏ విధంగా ఉంటుందో దేవుడు బాగా తెలుస్తుంది. గొర్రెకు బేరం గొర్రెకి తెలుసుకుని శిక్షిస్తాను. కాబట్టి ప్రభువైన యెహోవా దాన్ని బలిగినమైన దాన్ని చూస్తున్నా. క్రొవ్విన గొర్రెలకు చిక్కిపోయిన గొర్రెలకు మధ్య భేదము కనుగొని తీర్పు తీర్చుదును. దేవుడు స్తోత్రములు హల్లెలూయా. ఏ గొర్రె ఏంటో నాకు తెలుసు బాగా. ఆలోచించండి దేవుని బిడ్డలారా. స్వచ్ఛమైన దానిని త్రాగి కలకల చేస్తున్నావా? మిగిలిన నా గురులు తాగల? ఇది నీకు న్యాయమా? ఇగో నన్ను చూడండి, ఇది నీకు న్యాయమా? దేవుడు ప్రశ్నిస్తున్నాడు. కష్టమత్తు జాగ్రత్త. నా సొంత గొర్రెగా అని అనుకుంటున్నావు, సొంత గొర్రెగానే ఆయన స్వరం వింటున్నాను అనుకుంటున్నావు. ఆయన స్వరం వింటున్నాను. అయ్యా నీ యొక్క స్వరం విన్నాను, చిత్తం ప్రభా ఏమిటి నాయన చదివిము అన్నట్టు లేవు. యాదవులాగా తడిసి పైన దాక్కున్నట్టు అన్నవి. నేను దాక్కోవటానికి దేవుడు కావాలా? నువ్వు తడిసి భయపడి దిగంబరిగా ఉండటం దేవుడు కోరుకోవాలా? ఆలోచించండి బిడ్డారు. ఈరోజు పిలుపులు అనేక మంది నిర్లక్ష్యం చేస్తున్నారు. పిలుపుని గురిపెట్టి చూడండి అంటాడు పౌలు గారును పేతురు గారు కూడాను చాలా పత్రికల్లో. నేను తప్పించను టైం వేస్ట్. నిన్ను ఎంచుకుని ఎక్కడో నశించిపోతున్న నిన్ను, బురదలో కూరుకుపోయిన నిన్ను, అడవి గాడిలో చూస్తున్న నిన్ను, అమ్మ అనేక పరిస్థితుల్లో నువ్వు దేవుని యొక్క చిత్తానికి వ్యతిరేక అంత తిట్టాలనుకున్నా నిన్ను నీ జీవితాన్ని బాగు చేసి నిలబెట్టి కలిగి నేను ఒక ఉన్నతమైన స్థితిలో తీసుకురావడానికి సిద్ధపడితే నువ్వు ఎక్కడున్నా సొంతగా రోజు మన అన్ని పైకి చెప్పుకుంటున్నావు. పెట్టాడు స్వచ్ఛమైన నీరు తాగుతున్నావు. నీ మట్టుకు నువ్వు బాగా మిగిలిన నీరన్నీ కూడా ఎక్కడ చేస్తున్నారా? ఆలోచించండి. దేవుడు అక్కడ మీరు కాళ్ళతో దాన్ని నా గొర్రెలు మేయారా? మంచి మేస్తాను, పచ్చిగా బాగా తిన్నావు, పలిసిపోయి ఉంటావు. కానీ బలహీనమై బలపరచు పడాలంటే వాడు ఏం చేస్తున్నావు? నువ్వు చెప్పడేమండి కాళ్ళతో అంటే అది నీకు న్యాయమా? అది నీకు న్యాయమా? దేవుడు అందుకని ఇలాంటి వాటిని చూసి విచారంతో పాట పాడాడు. అందాల ఉచ్చానవరమా ఓ క్రైస్తవ సంగమా ఉంచలేక
ఆలోచన చేయండి. ప్రభు ప్రేమలో నిన్ను పాతుకొని అలా కూర్చొని ఉండాలి. సరే, కనుక దేవుని బిడ్డలు ఆలోచించండి. చెబుతున్నాను నువ్వు తిన్నంత తిని మిగిలింది బతుకులేస్తావా? అంత వ్యర్థం, అంత వ్యర్థమైంది అని అంటున్నాడు దేవుడు. కలతో మీరు బుర్రగా కల్పించాలి అవి త్రాగవల్లా. అందుకనే బలిసిన దానికి బలహీనమైన దానికి భేదం కనుకుంటా. సొంత గదిగా ఉండాలనుకుంటున్నావా? జాగ్రత్తగా ఉండు. దేవుడిలాగా చూడున్నాను. నాకు నా స్వరం దానికి ముందుగానే నడుస్తా. లాస్ట్గా దేవుడి మాట చెప్తాను. యోహాను సువార్త 10వ అధ్యాయం 27-28 కలిసి ఉంటాయి. చదవాలి, ముగిస్తున్నా. చదవాలి 27-28. నా గొర్రెలు నా స్వరం వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును, నేను వాటికి నిత్య జీవం ఇచ్చుచున్నాను కనుక అవి ఎన్నటికీ నశించిపోవు. ఎవడును వాటిని నా చేతి నుండి అపహరించకూడదు. అంతే, ఎవడును నా చేతిలో నుండి అపహరింపడు. చూసారండి పిల్లరా, దేవుడు ఆ గొర్రెల విషయంలో ఎంత ప్రత్యేకత బాధ్యత కలిగి ఉన్నాడు. వాటిని నేను నిత్య జీవం ఇస్తున్నాను. అవి వెంటనే నశించవు. ముందు నడటమే కాదు, అవి వెంబడిస్తుంటే వాటిని అన్ని విషయంలో జాగ్రత్తగా చూడటం వరకు కాదు. అవి నా చేతిలో నుండి ఎవడో అపోలపడు, నశించిపోవు. అవి నేను నిత్య జీవం ఇస్తున్నాను. దేవుని బిడ్డలారా ఆలోచించండి. నువ్వు ఎలా ఉంటున్నావు? నీ జీవన పరిస్థితులు ఎలా ఉన్నాయి? దేవుని యొక్క వాక్య రీత్యా చివరి దినాల్లో నువ్వు ఎలా ఉన్నావు ప్రశ్నించుకోవాలి. దేవుని బిడ్డలారా, సంతృప్తిగా ఉండాలని ఇష్టపడుతున్నావా? పేరు పెట్టి పిలుస్తున్నాడంట. ఆ సొంత గొర్రెని పేరు పెట్టి పిలుస్తున్నాడు. నువ్వెవరో భూమి పునాదులు వేయక ముందు నువ్వెవరు అని తెలుసు. తల్లి గర్భంలో రూపం పడక ముందే నువ్వెవరు అని తెలుసు. అందుకే దావీదు అంటాడు, నేను నా తల్లి గర్భ పెట్టమని అయి ఉన్నప్పుడే నీ కందు నన్ను చూసినాయ్యా అన్నాడు. అలాగే ఉండటానికి ఇష్టపడుతున్నావా? సొంత గొర్రె దేవుని బిడ్డలారా, ఆయన స్వరం వింటుంది, ఆయన వెంబడిస్తుంది. ఆయన సొంత గొర్రెలకు కాపుడిగా ముందుగా ఉంటాడు. రెండవదిగా చూసినట్లయితే ఆయన వాటి నిద్ర జీవిస్తున్నాడు. ఆయన చేతిలో ఉండే ఎవరు ఏ దొంగ అనబడినటువంటి సాతాను కాదు. మరి ఆత్మ జీవితం ఎలా ఉంది? దేవుని యొక్క సంగతిలో దేవుని యొక్క కృపకు సొంత గదిగా ఆయన అమూల్యమైన రక్తంలో కలబడి కొనబడినటువంటి శ్రేష్టమైన గొరిగా మనకు ఇష్టపడుతున్నాము. ఇలాంటి శ్రేష్టమైన వ్యక్తులుగా అత్యంతమైన గొర్రెలు ఎత్తబడిపోతున్నాయి. అలా ఉండటానికి నువ్వు ఇష్టపడుతున్నావా? అలా ఉండటానికి నువ్వు దేవునికి నీ జీవితాన్ని ఎంతైనా సరే దేవుని కొరకు నీ జీవితాన్ని అర్థం చేసుకో. దిగంబరత్వం కప్పబడాలి. మంచి గొడ్డులకు దిగంబరత్వం, అమ్మ సొంత గొడ్డుకు దిగంబరత్వంతో ఉండటం దేవుడు సహించడం. దిగంబరులుగా ఉండటం దేవుడి రాజ్యానికి వెళ్ళదు. 2 వారాల క్రితం ఎప్పుడు చెప్పాను, బలిపీఠం దగ్గర యాజకుడు బలి అర్పణ అర్పించినప్పుడు దిగంబరులుగా ఉండటానికి లేదు. యాజకుడికి అర్హత లేదు. యాజకుడే కావచ్చు, ప్రస్తుతం ధరించవచ్చు, అంగీ ఉంటే ఉండవచ్చు, దత్తి కట్టుకోవచ్చు. ఏమండి, ఇజ్రాయేలు 12 నామములు ధరించి భరించవచ్చు. అంత మాత్రమే కాదు, దిగంబరిగా ఉంటే మాత్రం అంగీకరించవాలి. అంత దేవుని సొంత గొర్రెగా పేరు పెట్టబడిన జనాకు దిగంబరులుగా ఉంటే దేవుని రాజ్యానికి వెళ్ళలేదు. దిగంబరత్వం కప్పబడాలి. దిగంబరిగా ఉన్నా మేము వాక్యంగా చూసుకో. దేవుని బిడ్డలారా ఆలోచించండి.
ఆలోచన చేయండి. చెబుతున్నాను ఉన్నానే, నువ్వు ఎలా ఉన్నావు? నువ్వు ఎలా ఉన్నావు? నీ స్థితి ఎలా ఉంది? ప్రశ్నించుకో. సొంత గొడిగా పేరు పెట్టబడిన జనాంగముగా, సొంత గొడిగా పేరు పెట్టబడిన వాడిగా, ఆ స్వరం వినేవాడి గొడిగా నువ్వు ఎలా ఉన్నావు? ఎలా ఉన్నావు? ఒకసారి నీ ఆత్మ జీవితాన్ని దేవుని దగ్గర పనిచేసాయి. నువ్వు తగ్గించుకొని దేవుని దగ్గర ప్రార్థనాపూర్వకంగా ప్రార్థించు. సొంత గొడిగా ఉన్నా నేను, నాకు ఎలాంటి స్థితిగతులు ఉన్నాయి కదా అని ప్రభు దగ్గర అడుగు. ఏ లోపల నా బయలుపడతాడు, సరి చేస్తాడు. సరి చేసుకోవటం మన యొక్క ఇచ్చిన దేవుడు గొప్ప అవకాశం. అలా ఉంటావా? ఉంటావా? నా సంశయంలో అన్నాడు. ఆయన ఆయన కృపగా కృప ఎంత గుర్తించిందో నేను ఆలోచించు. మోషేతో అన్నాడు, నీ పేరుని బట్టి నేను ఎరిగి ఉన్నానన్నాడు. మరి నీ పేరు బట్టి ఎరిగి ఉన్నాడా? అదే సొంత కదే. మోషే నరహంతకుడు, నరహంతకుడు, నరహంతకుడు. నువ్వు నరహంతుడు, నేను నరహంతుడు అని పదే 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 నువ్వు అనే కొద్దీ ఆయన దేవుని యొక్క చిత్తంలో ఉన్నవాడు క్షమించబడ్డా. అందుకే అంత ఉన్నతమైనటువంటి అమ్మ ప్రపంచ చరిత్రలో తుడిచి పెట్టలేని మహాగుణుడిగా, అలాంటి వాడు ఇప్పుడు లేడు అప్పుడు లేడు అన్నట్టుగా పేరు వచ్చేసింది. 2-3 సార్లు పడినా, చుట్టబడినా, పడిపోయినా, తిరిగి లేకపోయినా ఆ సొలొమోను ప్రపంచ చరిత్రలో లెక్కించబడిన వాడిగా ఉన్నాడు. తిరిగి లేచి మొదటి స్థితిలో రావడం అనేది మానవ ధర్మం. ఆత్మీయ జీవితానికి ఇది చాలా ఉన్నతమైన స్థితి. సొంత కొద్ది లక్షణం ఇది. ఎలా ఉన్నావు? సొంత కొద్దిగా జీవులో ఇమిడిపోవటానికి, ఆయన సొంతమైపోవటానికి ఇష్టపడుతున్నావా? ఎలా ఉన్నావు నీ జీవితం? ఒకసారి ప్రభుకి అప్పగించుకో. ప్రార్థనాభారం ఉండాలి, దేవుని చిత్తం చేయాలి. లోకం చేపకు వేట నీ మీద ప్రభుత్వం చేయకుండా చూసుకో. అమ్మా, సంఘం ఎదుట, దైవజనులు ఎదుట మంచిగా ఉండడం అది ముఖ్యం కాదు, తాత్కాలికమే. అందుకే దేవుడు అన్నాడు, నేను నదులు 5 రూపాయలు చూడమా అని. 5 రూపాయలు లక్ష్య పెట్టినా అన్నాడు దేవుడు. అందుకనే ఈరోజు నువ్వు లక్ష్య పెట్టి ఒక సొంతంగా గుర్తించబడటానికి నువ్వు ఎదురుగా ఉన్నావు. ఆలోచన చేసుకో. దేవుడు పిల్లరా, ఎదురుగా ఉన్నావు. ప్రభు వస్తున్నారు, ప్రభు వస్తున్నా. ఎలా ఉండాలని కోరుకుంటున్నాను కనుక అంతం కూడా ఇన్ని విషయంలో దేవుని అప్పగించుకుంటూ ప్రార్థనాపూర్వకంగా చదువుతాం. దేవుడి వాటిని జీవించుకుంటాక ఆమె 2 నిమిషాలు ప్రార్థన చేసుకోండి. వాళ్ళ ప్రార్థన కోసం